నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగిన చక్రాయపేట మండలంలో అద్దాలమర్రి గ్రామం సమీపంలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరం, అత్యంత విషాదకరం. ఏమి ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి ఆ లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. లేదంటే వాళ్ళది యాక్చువల్గా పెళ్లిమర్రి మండలంలోని కారపురెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామం నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఇద్దరు పిల్లలు అక్కడ ఇసుక గుంతల్లో పడి అక్కడ నీళ్లు రావడంతో వీళ్ళకు ఆ ప్రాంతము వాళ్ళకైతే మాకు ఒక అవగాహన ఉంటుంది. ఏంటంటే ఆ ఇసుక ఎట్లుంటుంది, ఒక కాలు లోపలికి పోతే అది ఎత్తి పెట్టే లోపల ఇంకో కాలు కూడా లోపలికి పోతుంది. ఆ పరిసరాలను అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు. వీళ్ళు కొత్త పిల్లలు పెళ్లిమర్రి మండలం నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి చుట్టుగా వచ్చినారు కాబట్టి ఆ ప్రమాదం జరిగింది. అది ఏదైనా దురదృష్టకరము, దానికి అందరం బాధపడుతున్నాం. ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ లోటు తీర్చలేనిది. దానికి ఏదో మనకు చేతనైనంత ఆ ఫ్యామిలీలకు చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా జరుగుతాం. ఇలాంటి విపత్కరమైన సందర్భం వచ్చినప్పుడు, బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేస్తూ ఈ రకంగా చేయడం అనేది తర్వాత ఎంతో వరకు తప్పు. అక్కడే ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ పిల్లల శవాల్ని కూడా ఎత్తనీయకుండా ఏదో రాద్ధాంతాలు చేసి ఇసుక కోసం అక్రమంగా తవ్విన గుంతల్లో వాళ్ళు పడి చనిపోయినారు. దానికి బాధ్యులు కలెక్టర్ గారంట, తెలుగుదేశం పార్టీ అంట, పోలీస్ అధికారులంతా అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కాలేటి వాగు ప్రాంతానికి సంబంధించి దాదాపు 2,000-2,500 కోట్లతో టెండర్ పిలిచారు. ఆ టెండర్ కోసమని స్పెషల్ పర్మిషన్ తీసుకొని కలెక్టర్తో స్టాండ్ ఆ వర్క్ కోసం కావాలని స్పెషల్ పర్మిషన్ తీసుకొని పిఎల్ఆర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉండే మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉండే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ తరఫున జేబీ అనే ఒక సంస్థ విచ్చలవిడిగా తర్వాత ఇసుకని ఎవరు అదుపు లేకుండా అక్కడ నుంచి అక్రమంగా తరలించడం జరిగింది. ఇప్పుడు ఇది గూగుల్ మ్యాప్. నేను అబద్ధాలు చెప్పచ్చు, తర్వాత మీరు అబద్ధాలు చెప్పచ్చు, ఇంకొరు అబద్ధాలు చెప్పచ్చు. ఆ తర్వాత గూగుల్ తల్లి అయితే అబద్ధం చెప్పదు కదా. ఇది ఈ రోజు తీసినది. ఈ 2023లో ఇక్కడ ఏదైతే స్పాట్ ఉందో ఆ పిల్లలు చనిపోయిన ప్రాంతము 23లోనే దాని పక్కన గుంతలు ఉన్నట్లు మొత్తం అంటే ఇసుక అక్రమంగా తవ్వినట్లు 2023 సంవత్సరం డేట్లో తీసిన గూగుల్ మ్యాప్. ఇది ఎవరేమి ఇది మ్యానిపులేటెడ్ కాదు, నోట్ కాదు. ఇంత స్పష్టంగా మీ గవర్నమెంట్లోనే మీ పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేల సంస్థ అయినటువంటి వాళ్ళే ఇసుక గుంతలు తీసి దాంట్లో పడి ఆ పిల్లలు చనిపోతే హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద మేము ఏం దాన్ని చేయకుండా మేము వెయిట్ చేస్తా, వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా అలర్ట్ చేసినా ఉంటే దాన్ని ఇంత రాజకీయం చేసేది. అంటే ఇంత నీతి రాజకీయం, ఇంత శవ రాజకీయాలు చేస్తూ తర్వాత మీరు ఆ తర్వాత ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా? ఇది ఎంతవరకు సబబు? ఆయన ఇంకో మాట మాట్లాడారు. ఇన్సిడెంట్ జరిగితే అక్కడ అది తీసేదానికి కూడా జేసీపీలు ఇటాచీలు రమ్మంటే రాలేదు. ఇది వాస్తవం. ఎప్పుడు పిల్లలు మిస్సింగ్ అయినారని చెప్పి జరిగితే మాకు సంబంధించిన వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి అక్కడ అప్పటికప్పుడు జేసీపీని ఇటాచీని రమ్మని, ఇక్కడ నీళ్లున్నాయి, బట్టలున్నాయి, ఇక్కడ ఏమైనా పడిపోయినచ్చని దానికి గండి కొట్టి ఆ నీళ్ళనంతా బయటికి పంపించి ఎవరు చేసింది? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పార్టీ వాళ్ళు అప్పటికప్పుడు జేసీపీ ఇటాచీ చేసి ఆ శవాలను ఐడెంటిఫైడ్గా చేస్తే దాన్ని కూడా ఆ ఊరోళ్ళు చెప్పిన మాటలను వచ్చి నమ్మి అవినాష్ రెడ్డి గారు దాన్ని తీసేదానికి కూడా రాలేదు వాళ్ళు అని మాట్లాడతారు. అది ఏదైనా వాస్తవాలు కానీ తెలుసుకొని మాట్లాడతారు. ఇప్పుడు ఇంత స్పష్టంగా ఈ గూగుల్లో ఇది ఇచ్చే ఈ మ్యాప్ ద్వారా కూడా ముందే గుంతలు ఉన్నాయి అక్కడంతా. అప్పుడు ఏం చేస్తాను ఈ అద్దాలమర్రి గ్రామస్తులు కానీ ఇప్పుడు చేసే కుమార సీతారెడ్డి కావచ్చు, ఇంకోరు కానీ ఏమైనా మీ విచ్చల వేడిగా అంత అక్రమంగా ఆ రోజంతా తవ్వుతా ఉంటే
ఈరోజు చెప్తాడు దాని భూగర్భ జలాలు అంటిపోతాయని. అది ఇదే వేంపల్లిలో, ఇదే కుమరాంపల్లి దగ్గర. మీరు ఇదన్నా ఇప్పుడు మా వాళ్ళు మళ్ళీ ఇది కూడా ఇంకోటి, మా వాళ్ళు చేయలేదని కానీ ఇంకోటి కానీ నేను చెప్పాను. మా పార్టీకి చెందిన మండల శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఇది టెండర్ అనేది టెండర్ వేసుకొని చేసుకుంటాను. మేమేం అది కాదని లేదు. మా పార్టీ మా వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో జరిగింది ఇది. కానీ ఇక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్ ఒక చోట, మీరు మాట్లాడేది క్లెయిమ్ కాదు ఒక చోట ఇంకోటి. అక్కడ స్టాండ్ రీచ్ కావాలని ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్ వేస్తే 92 లక్షలు కట్టి డీడీ కట్టి అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఆ టెండర్ అంతా అయిన తర్వాత ఈ మధ్య ఇటీవల 15-20 రోజుల కిందట మళ్ళీ ఒక టెండర్ పిలిచారు. ఏంటి, అక్కడ ఉండే మీ ఇసుక క్వాంటిటీ ఇచ్చినది అయిపోయింది, మీరు ఇంకొంత దూరం వచ్చి ఇక్కడ చేసుకోండి అని. దానికి కూడా 52 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్, 2 పేర్లతో 20 లక్షలు, 92 లక్షలు కట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్ళీ టెండర్లో పార్టిసిపేట్ చేసి ఆ పాత రీచ్ను కూడా ఇప్పుడు దానికి కాకుండా ఏదైతే కొత్త రీచ్లో చేయమని చెప్పారో ప్రభుత్వం ఆ కొత్త రీచ్లోనే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి రోడ్డు వేసుకునేదానికి వేసుకుంటారు. అదే పనిలే అక్కడికి పంపించింది. వాళ్ళు ఎవరైతే మునిగిపోయినారో అక్కడికి ఇదే పనిలే పంపించింది. దీన్ని పట్టుకొని ఇప్పుడు నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్లో తీస్తాను. మీరు అడిగిన విధంగానే మైనింగ్ వాళ్ళకు కలెక్టర్ గాని కూడా మేము కూడా కొడతాం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపింది. నిజంగా మా కాంట్రాక్టర్ కానీ ఏదన్నా తప్పు చేసింటే మీరు ఏదైతే రాత్రి డిమాండ్ చేసినారో అంత అమౌంట్ కూడా మేము ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాం. మాది తప్పు అయితే నిజంగా నిష్పక్షపాతంగా చెప్పమని అడిగినాడు. మీ గవర్నమెంట్ ఏమన్నా మాల్ ప్రాక్టీస్ పనులు ఏమైనా చేస్తారేమో, మాకు అవసరం లేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ని కానీ పోలీస్ అధికారులను కానీ కలెక్టర్స్ కానీ నిష్పక్షపాతంగా ఆ గుంతలు ఎవరు తీసినట్టో ముఖ్యంగా తెలుసమని మేము కూడా కోరుతున్నాం. నిజంగా పిఎల్ఆర్ సంస్థ వాళ్ళు చేసిన పని అయితే ఇదే చక్రాపేట మండలంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులను ఇదే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని తీసుకుని నేను పిఎల్ఆర్ సంస్థల ఎదురు ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయాలని వీళ్ళు వస్తారా? మరి అంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్వయంగా ఎంపీ గారే ఒప్పుకున్నారు. సోమదుర్తి ప్రకాష్ రెడ్డి రాక్రేట్ సంస్థకు ఎక్కువ బిల్లు ఇచ్చాము అని జగనన్న కాలనీలు. వాడు ఎక్కువ బిల్లు చేసుకుని వెళ్ళిపోయినారు. జగనన్న కాలనీలు ఇప్పుడు అట్లే ఉన్నాయి. ఎవరన్నా కొత్త కాంట్రాక్టర్ వచ్చి చేయాలంటే ఎక్సెస్ బిల్లు కథ ఏమైందని అది కోర్టులో పడింది. మీ నిర్వాహకం వల్లనే. ఆ రోజు కూడా నేను ఇదే అవినాష్ రెడ్డి గారిని అడిగా, సోమదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముందర పోయి మన ఇద్దరం ధర్నా చేస్తామరా, నువ్వు వస్తావా అని. ఇది అట్లే ఉంటుంది. రేపు ఖచ్చితంగా 100% ఇది పిఎల్ఆర్ సంస్థ నిర్వాహకం అని తేల్చాలి. అప్పుడు ఏం సమాధానం చెప్తారో ఈ చక్రాపేట వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ తర్వాత అవినాష్ రెడ్డి కానీ. నేను వైఎస్ వాళ్ళకు రాజకీయం అంటే నాకు ఎంతో గౌరవం ఉన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కానీ రాజారెడ్డి కానీ ఎప్పుడు కానీ ఇక శివరాజకీయం కానీ సారాయి పేకాట మక్క ఇట్లా ఆడినాయి. ఇలా హయాంలో అన్నీ ఆడిస్తున్నారు. ఇట్లా శివరాజకీయాలు కూడా చేస్తున్నారు. ఇట్లా శివరాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇట్లా వైఎస్ఆర్సీపీ ఎవరైతే చక్రాపేట మండలంలో ఉన్నారో వాళ్ళకి నేను నిజంగా చెప్తానా, కొంతమంది కొండారెడ్డి ఎట్లుండేది పరిపాలన, ట్రిపుల్ ఐటీని కేంద్రంగా పెట్టుకొని ఒక రాజు మాదిరి ఆయన ఇష్టం వచ్చినట్టు అట్లా చేయలేదనే మీ బాధ. మా వాళ్ళు అన్నీ తెలుసు, చాలా నేను కంట్రోల్ చేస్తాను కాబట్టి ఇంతవరకు ఆగిపోయింది. మీరు ఇట్లా శివరాజకీయాలు